హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా ఈరోజు అయితే నేను ఒక డిఫరెంట్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఇది పొగాకు తోట. మీలో ఎంతమందికి తెలుసో నేనైతే నిజంగా చెప్తున్నాను. యూట్యూబ్ పుణ్యమా అని ఇవన్నీ అయితే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని గ్యాదర్ చేసుకుని అయితే కొంచెం కష్టమైనా సరే అటు సైడ్ విలేజెస్ వైపు అయితే వెళ్ళి అయితే వీడియోస్ అయితే చేసి మీ అందరికీ కూడా చూపిద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇది పొగాకు ఆకు ఎండిపోయిన తర్వాత అయితే ఇలా పోగు పెట్టి ఎండబెట్టేస్తున్నారనమాట. దాన్ని ఇంకా మిషన్లో వేసి పొడుములా చేసి వాళ్ళు బీడీల్లోకి చుట్టల్లోకి కడుతూ ఉంటారు. చాలా ఫేమస్ ఇక్కడ. ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ ఊర్లో ఇది సంథింగ్ ఏదో ఒక పల్లెటూరు అనమాట. ఆల్మోస్ట్ ఇటు సైడ్ పంట అంతా కూడా పొగాకు ఎక్కువ పండుతూ ఉంటుందంట. మనకి విజయవాడకి వచ్చేసేసి ఒక 25 కిలోమీటర్స్ దూరంలో దగ్గరలోనే ఉందన్నమాట సరౌండింగ్స్లో. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు అయితే ఉంటారు ఈ ఊర్లో. బట్ ఈ చేలో ఎట్లాంటి పండుతాయి అని అయితే నాకు తెలియదు. ఇక్కడికి వచ్చి వీడియోస్ పర్పస్ ఏమన్నా ఉంటాయా అని అడిగితే ఇక్కడ ఉంటాయమ్మా, కావాలంటే తీసుకెళ్తానని చెప్పేసి బాబాయ్ అయితే తీసుకెళ్లారనమాట. వాళ్ళ విలేజ్కి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. నాకైతే చాలా ఎక్సలెంట్గా అయితే వాళ్ళే ఫొటోస్ వీడియోస్ తీస్తున్నానని చెప్పి మండు టెంట్లో చేసుకుంటూ కూడా ఆపేసి నన్ను అయితే పలకరిస్తున్నారు. ఎంత దూరం నుంచి వచ్చావమ్మా ఏంటి అని. ఇక్కడేలే మన పిల్లదే విజయవాడ అని చెప్తున్నారు బాబాయ్ అయితే, వాళ్ళంతా తెలిసి అవటం వల్ల. ఇంకా నాకైతే చాలా మంచిగా అయితే అనిపించింది. ఎప్పుడు చూడడం అయితే నేను చూస్తున్నాను, మీకు చూపిస్తున్నానని మీరు అనుకుంటున్నారు. బట్ నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడటం ఇలాంటివన్నీ కూడా. సో పొగాకు ఆకునైతే చూశారు కదా, ఇలా అయిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని ఏదో మిషన్లో వేసి సంథింగ్ ఏదో చేసి పొడుమైతే చేస్తారు. ఇవన్నీ అయితే మీతో షేర్ చేసుకోవడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.